హలో ఫ్రెండ్స్, నేను రణితని 6T4 ఆర్ట్స్ నుంచి. ఈ వీడియోలో నేను ఆంజనేయ స్వామిని షేడింగ్ ఎలా చేయాలో కంప్లీట్గా చూపించాను. జనరల్గా తంజావూర్ పెయింటింగ్లో ఫేసెస్ కానీ బాడీ కానీ షేడింగ్ చేయాలంటే మనం బ్రష్ స్ట్రోక్స్ అనేవి కనబడకుండా షేడ్ చేస్తూ ఉంటాం. స్పెషల్లీ ఈ ఆంజనేయ స్వామికి చేయాలి అంటే డిఫరెంట్ షేడింగ్ మెథడ్లో చేయాల్సి వస్తుంది. ఆ స్ట్రోక్స్ కనబడే విధంగా డార్క్ లైన్స్ నుంచి లైట్ లైన్స్, హెయిర్ కనబడే విధంగా, బాడీ మొత్తం హెయిర్ కనబడే విధంగా చాలా సన్నని స్ట్రోక్స్ కనబడేలాగా షేడింగ్ చేయాల్సి వస్తుంది. కలర్స్, గ్రీన్ కలర్స్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, బ్లాక్ అండ్ వైట్, లెమన్ ఎల్లో మిక్స్ చేసుకుంటూ లైట్ అండ్ డార్క్ షేడ్స్ వేస్తూ ఆ హెయిర్ కనబడే విధంగా, సింగిల్ లైన్స్ కనబడే విధంగా 000 బ్రష్ యూజ్ చేస్తూ మధ్యలో షేడింగ్, దానికి కంప్లీట్ లైన్స్ కనబడకుండా లైట్గా షేడింగ్ చేస్తూ షేడింగ్ బ్రష్ 000 బ్రష్ మనం దీనికోసం యూజ్ చేయాల్సి వస్తుంది. లైట్గా గ్రాడ్యువల్గా ఆ హెయిర్ను మిక్స్ చేస్తూ ఈ హనుమానికి వేయాల్సి వస్తుంది కలర్స్. నా తంజావూర్ పెయింటింగ్స్ వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం మీరు నా యూట్యూబ్ ఛానల్ 6T4 ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తంజావూర్ పెయింటింగ్కి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ 6T4 ఆర్ట్స్లో మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. ఇది 15x20 రామ పట్టాభిషేకం తంజావూర్ పెయింటింగ్. ఇందులో హనుమాన్ యొక్క బాడీ షేడింగ్, ఆ హెయిర్ షేడింగ్ ఎలా ఉన్నదో కంప్లీట్గా చూడండి. నా వీడియోస్, ఐడియాస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నా వీడియోస్ పైన, నా పెయింటింగ్స్ పైన మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో ఏదైనా కామెంట్ చేయండి. తంజావూర్ పెయింటింగ్కి సంబంధించిన వీడియోస్ మీరు కంటిన్యూగా చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 6T4 ఆర్ట్స్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్.